హాయ్ అందరికీ. గణేశుడు వెళ్ళిపోయాడు కదా! అందరూ మూడీగా ఉండొచ్చు. నిన్నటి వరకు 10 రోజులు అందరం బిజీ. మళ్ళీ ఇవాళ యాజ్ యూజువల్‌గా అందరం డ్యూటీ ఎక్కాల్సిందే తప్పదు. ఎందుకంటే అంత హంగామా అంతా అయిపోయింది కాబట్టి. ఇవాళ మా ఇంట్లో వచ్చేసి బోడ కాకరకాయ కర్రీ. చూసారా ఎంత బావుంటది బుడకాకర టేస్ట్. ఇలా అయితే ఫ్రెష్ ఎల్లిపాయలు అత్తయ్యతో రెడీ. అల్లం కూడా వాటర్‌లో ఏసి పెట్టేసింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు దంచుకుంటే కనుక అల్లం వెల్లిపాయ ఫ్లేవర్ కూడా బావుంటది. టమాటోస్ వచ్చేసి కర్రీ కోసం రెడీ పెట్టుకున్నాను. ఒకటి సరిపోద్ది. మిగతా 2 చారుకని పెట్టుకున్నాను నేను. బోడ కాకరకాయలో నార్మల్‌గా చాలా ఉంటాయండి. ప్రోటీన్స్, విటమిన్స్ గానీ. ఎందుకంటే అది సీజనల్ వెజిటబుల్ కాబట్టి సీజనల్ వెజిటబుల్ అనేది కంపల్సరీ తినాలి. ఎందుకంటే సీజనల్ వెజిటబుల్ అనేది కంపల్సరీ తినడం ఎందుకంటే మనకి ఏ సీజన్‌లో అందే ప్రోటీన్స్ ఆ సీజన్‌లో అందాల్సిందే. సో, దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. నచ్చింది, నచ్చలేదు అని చూడొద్దు. టేస్ట్ కోసం చూడొద్దు యాక్చువల్‌గా. తినాల్సిందే కంపల్సరీ. కానీ బావుంటదండి కర్రీ. మీరు చపాతీకైనా తినొచ్చు, రైస్‌లోకైనా తినొచ్చు. అది మన ఇష్టం. కొంచెం టమాటా ఏసి పెట్టుకోండి. నేను చెప్పాను కదా! ఫ్రెష్‌గా ఏస్తానని. చూసారా ఆల్రెడీ ఫ్రెష్‌గా నేను ఎప్పటికప్పుడు కొంచెం చిన్న రోట్లో దంచేసుకుంటాను. సో దట్ కర్రీ అనేది యమ్మీగా ఉంటది. సో, రెడీ అయిపోయింది కర్రీ. చూసారా డిష్‌లో రెడీగా ఉంది. టమాటో చారు అండ్ కాకరకాయ కూర. వచ్చేయండి మరి లంచ్‌కి. ఇది మీకు ఎంతమందికి నచ్చితే లైక్ కొట్టండి. బై గైస్.